వాగర్తవివ సంపృక్తౌ వాగర్తయేన ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం వందే పార్వతీ పరమేశ్వరం. ఈ జగత్తుకంతా సృష్టి స్థితి లయకారుడైనటువంటి శివునికి ఆది దంపతులైనటువంటి శివ పార్వతులకి నమస్కరిస్తూ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి లింగోద్భవం జరిగినటువంటి రోజు కనుక శివరాత్రి పండుగ లింగోద్భవం సందర్భంగా శివరాత్రి పండుగ భారతదేశం అంతటా కూడా ఎంతో పవిత్రంగా నియమ నిష్టలతో చేసుకుంటున్నాం. శివ ఆ శబ్దంలోనే ఒక తన్మయత్వం ఉంది. శివుడు ఆది దేవుడని ఆది యోగి అని మనం చెప్పబడుతున్నాం. ఎందుకంటే శివుని యొక్క చారిత్రకమైనటువంటి పరిణామాలు మనం గమనిస్తే సింధు నాగరికత కాలంలోనే శివుని యొక్క పూజ జరిగినట్టుగా చెప్పవచ్చు. పశుపతి అనే పేరుతో ఆ రోజుల్లో పూజించినట్టుగా కూడా చరిత్రలో చెప్పబడుతూ ఉంది. పశుపతి పశువులకి కాపర్లు అంటే పశువుల కాపర్ల యొక్క దేవుడు. పశుపతి ప్రొటెక్టర్ అన్నమాట, రక్షించేవాడు. ఆ రోజుల్లో శివలింగ పూజ జరిగినట్టుగాను అదే రకంగా లింగాలని హరప్ప కాలంలో ప్రజలు ధరించినట్టుగా కూడా చరిత్రలో చెప్పబడుతుంది. ఇది పురాణాలు కాదు, ఇవి వాస్తవాలు అన్నమాట. పురావస్తు శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం శివలింగాలని ఆ రోజుల్లో అంటే లింగ పూజ జరిపినట్టుగా శివలింగాల్ని ధరించినట్టుగా ఆ రోజు ఆ పశుపతే ప్రోటో ద్రవిడియన్ గాడ్ అంటాం. అంటే మొదటి రూపం శివుని యొక్క మొదటి రూపము పశుపతి అని చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత అమ్మ తల్లిని కూడా పూజించడం జరిగింది. ఆ రకంగా శివుని యొక్క చరిత్రని తర్వాత శివలింగ ఆకారంలో పూజించడం ప్రారంభించాం. మనము స్వయంభూ లింగము అని చెప్పుకుంటున్నాం. స్వయంభూలింగము అంటే దానంతటికి అదే ఉద్భవించింది అని అర్థం. అంటే ఆదిమ కాలంలో మనిషి క్రీస్తు పూర్వము 3-4 వేల సంవత్సరాల క్రితం మనిషి మనల్ని రక్షించే వాళ్ళని పూజించేవాళ్ళు. ఎవరైనా అంటే పశుపతిని అలా పూజించేవాడు. అలా పూజిస్తూ వాళ్ళకి తర్వాత ఒకే దగ్గర వాళ్ళు లేకపోవడం వల్ల, స్థిర నివాసం లేకపోవడం వల్ల వాళ్ళు సంచార జీవనం సాగించినప్పుడు ఆ దేవుణ్ణి అక్కడే వదిలేసి వాళ్ళు ఎక్కడికి వస్తే అక్కడ ఒక రాయి ఆకారాన్ని వాళ్ళు దేవుడిగా పూజించేవాళ్ళు. మొట్టమొదట రాయి ఆకారంలో దేవుణ్ణి పూజించేవాళ్ళు. ఆ రాయిని మళ్ళీ నున్నగా చెక్కి దాన్ని ఒక లింగంగా తయారు చేసి పూజించేవాళ్ళు. అంటే అది కేవలం రాయి కాకుండా దానికి దైవత్వాన్ని ఆపాదించి తమ యొక్క దేవుణ్ణి దైవత్వాన్ని అందులో చూసి పూజించేవాళ్ళు అన్నమాట. ఈ రోజుల్లో మనకు ఫోటోగ్రఫీ ఉంది కాబట్టి మనము ఏం చేస్తున్నాము, మన తాతల ముత్తాతల పూర్వీకుల యొక్క చిత్రాలని ఫోటోల రూపంగా ఫ్రేమ్ కట్టించుకొని ఇళ్లలో పూజిస్తున్నాం. మరి 1000 సంవత్సరాల క్రితం ఫోటోలు లేవు, 1000 సంవత్సరాల క్రితం శిల్పకళ లేదు, 1000 సంవత్సరాల క్రితం ఈ ఆర్ట్ ఇవన్నీ లేవు. అప్పుడు ఒరటైనటువంటి రాళ్ళని, మొరటగా ఉన్న రాళ్ళని పూజించేవాళ్ళు. తర్వాత ఆ శివలింగ ఆకారాన్ని తయారు చేసుకొని పూజించేవాళ్ళు. అంటే మొట్టమొదటి దైవాన్ని వాళ్ళు రాతిలో చూశారన్నమాట. అంటే ప్రకృతిని వాళ్ళు పూజించేవాళ్ళు అన్నమాట. ఉదాహరణకి ఇప్పటికీ కూడా మనం మన యొక్క పొలాల్లో
చిన్న చిన్న రాళ్ళను బండరాళ్ళ మధ్యలో ఒక చిన్న దేవుణ్ణి పెట్టి పోతలయ్యగాను, పోతప్పగాను, లేకుంటే మారెప్పగాను, ఇలా రకరకాల పేర్లతో మనం పూజించడం ఇప్పటికీ మీరు చూస్తూ ఉంటారు. సో ఆ రకంగా అంటే ఇదంతా కూడా ఒకప్పుడు దేవాలయ వ్యవస్థ లేకున్నప్పుడు రాళ్లని దైవాలుగా భావించి పూజించేవాళ్ళు, ఒక ప్రతీకలు అన్నమాట. సో ఆ రకంగా శివలింగ భావన మొట్టమొదట భారతదేశంలో వచ్చింది సింధు నాగరికత కాలం నుంచి. తర్వాత ఆఫ్రికా ఖండంలో కూడా శివలింగం ఉంది. ప్రపంచంలో చాలా చోట్ల శివలింగ ఆరాధన జరిగినట్టుగా మనకు చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. గుడిమల్లం మనకు తెలుసు, చిత్తూరు జిల్లాలో తిరుపతికి దగ్గరలో గుడిమల్లంలో ఉన్నటువంటి ఆ శివలింగం చూస్తే కనుక అది క్రీస్తు శకం 200 నుంచి క్రీస్తు పూర్వం 200 ఆ మధ్య కాలంలో దాన్ని నిర్మించినట్టుగా, పూజించినట్టుగా చారిత్రకంగా చెప్తారు. అంటే క్రీస్తు పూర్వము 200 అంటే ఇప్పటికి దాదాపు 2000 సంవత్సరాల క్రితమే దాన్ని నిర్మించారు. అంటే శివలింగారాధన అనేది ఎంతో ప్రాచీనమైంది అని మనం చెప్పుకోవచ్చు. ఆ గుడిమల్లంలో ఉన్నటువంటి శివలింగం పైన ఒక మనిషి ఒక కట్టె పట్టుకొని ఒక మనిషి నిలబడినట్టుగా మనకు తెలుసు. అంటే ఇవన్నీ కూడా పశువుల కాపరులు, హాలు మతస్థులు, గొర్రెల కాపరులు వీటిని నిర్మించినారు, పూజించినారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మనిషికి అడవుల్లో ఉన్నప్పుడు అక్కడే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని పూజించేవాడు. కొండ గుహల్లో ఉన్నప్పుడు కొండ గుహల్లోనే శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని పూజించేవాడు. పర్వతాలపైన ఉన్నప్పుడు పర్వతాలపైన ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని పూజించేవాడు. తర్వాత నాగరికత అభివృద్ధి చెందిన తర్వాత మనిషి ఎప్పుడైతే గుడిసె ఆకులతోనూ కట్టెలతోనూ గుడిసె కట్టుకుని నివసించడం ప్రారంభించాడో తను పూజించే దైవానికి కూడా ఒక గుడిసె కట్టాడు. దాన్ని గుడి అంటాం మనం. మనుషులుంటే గుడిసె, దైవం ఉండేదాన్ని గుడిసె. ఆ రకంగా అభివృద్ధి చెందింది. తర్వాత మనం కాంక్రీట్ వ్యవస్థ వచ్చింది. బండలతో మన దేవాలయాల్ని నిర్మించాం, రాతితో. అప్పుడు మనిషి ఉండడానికి నివాసం ఒక రాతి కట్టడం, ఒక రాతితో ఇల్లు కడితే దైవానికి కూడా ఒక రాతి కట్టడం నిర్మించాం. మనం కాంక్రీట్ ఇండ్లు, సిమెంట్ ఇండ్లు కట్టుకుంటే దేవాలయానికి కూడా, దేవునికి కూడా ఒక సిమెంట్తో మనము కట్టడం జరిగింది. అంటే దైవ భావన ప్రాచీనమైనటువంటి కాలం నుంచి కూడా ఈ దైవ భావన మనుషుల్లో వస్తూ ఉంది. మనం ఏం తింటామో దైవానికి కూడా అదే అర్పించేవాళ్ళం. మనము ఆకులు అలములు తింటే అవే ఆకులు అలములు దైవానికి సమర్పించేవాళ్ళం. మనం పాలు తాగితే దైవానికి పాలు ఇచ్చేవాళ్ళం. మనం పరమాన్నం తింటే దైవానికి పరమాన్నం ఇచ్చాం. ఆటవికులు మాంసాన్ని తింటే దైవానికి మాంసాన్ని అర్పించేవాళ్ళు. మనం శివుడికి భక్త కన్నప్ప మాంసాన్ని పెట్టినట్టుగా కూడా మనం చరిత్రలో చదువుకోవచ్చు. అంటే దైవానికి మనం ఏం తింటామో దైవానికి కూడా అదే మనము నైవేద్యంగా పెట్టేటువంటి సందర్భం ఉంది. మరి దేవునికి మనము మాంసాన్ని పెట్టవచ్చా అంటే దైవానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, నిబంధనలు లేవు. మనిషి ఏదైతే తింటాడో దాన్నే దైవానికి అర్పించాడు. కృష్ణుడు, రాముడు కూడా మాంసాహారులు, మాంసం తిన్నట్టుగా కూడా మనకు గ్రంథాల్లో తెలుస్తూ ఉంది. కనుక ఆ రోజుల్లో గౌతమ బుద్ధుడు కూడా అట్లా పరివ్రాజకుడుగా గ్రామాల వెంట వెళ్ళినప్పుడు ఒక అటవిక జాతి, ఒక గిరిజనుల ఇంట్లో భోజనానికి భిక్షకి వెళ్ళినప్పుడు పంది మాంసాన్ని అతను వండి మరి తింటున్న సందర్భంలో బుద్ధుడు వెళ్తే ఆ పంది మాంసాన్ని అతను కూడా తింటాడు. అంటే కావాలని బుద్ధుని కోసం చేసింది కాదు, తను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏముంటే అది తినడం. ఇది దైవీ లక్షణం. ఇవన్నీ వాళ్ళకి ఇది తినాలా అది తినాలా అనేటువంటి భావన ఉండదు. ఎవరు ఏం పెడితే అది సంతోషంగా భుజించేవాడు. కనుక దైవానికి మాంసాహారము లేకుంటే శాకాహారం అనేది ఉండదు. అయితే మనుషుల కోసం ప్రత్యేకంగా దైవానికి జంతువులని బలి ఇచ్చేదాన్ని ఎవరు ఈ రోజుల్లో ఒప్పుకోరు. మనుషుల కోసం తినేదానికోసం, మనం తినేదానికోసం జీవహింస చేయకూడదు. కనుక ఈ రకంగా దైవ భావన వచ్చింది
ముఖ్యంగా భారతదేశంలో నీవు ఎక్కడికి వెళ్ళినా శివాలయం లేని గ్రామము ఉండదు. అంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ద్రావిడ దేవుడు, ద్రవిడియన్ గాడ్ అంటాం మనం. పూర్వీకులైనటువంటి దేవుడు శివ ఆదియోగి, మొదటి దేవుడు. శివపార్వతులు మొదటి ఆది దంపతులు అని చెప్పుకుంటూ మనము ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పవచ్చు అనమాట. అంతేకాదు శివ తర్వాత శివాలయం గురించి, తర్వాత శివ గురించి పురాణాలు వచ్చినాయి. తర్వాత కొన్ని కల్పితాలు, కొన్ని అద్భుతాలు ఉన్నప్పటికీ కానీ చారిత్రకంగా శివుని యొక్క ప్రాశస్త్యము, శివుని యొక్క గొప్పతనం మాత్రం మనం తెలుసుకోవాలి. అలాగే తర్వాత దేవాలయ నిర్మాణం వచ్చిన తర్వాత లింగాల్ని చాలా చోట్ల, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పంచభూతాల ఆధారంగా మనము శివలింగాల్ని స్థాపించినట్టుగా చూడొచ్చు. 4 శివలింగాల్ని, ప్రఖ్యాతమైనటువంటి 4 శివలింగాలు తమిళనాడులోనే ఉన్నాయి. ఒకటి మాత్రం కాళహస్తిలో ఉంది. అది కూడా ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలో ఉండింది. కాళహస్తి, తిరుపతి ఇవన్నీ కూడా మనమంతా మద్రాస్ స్టేట్లో ఉన్నవాళ్ళం. అంటే 5 శివలింగాల్ని ప్రత్యేకంగా పంచభూతాల ఆధారంగా నిర్మించినట్టుగా చెప్తారు. ఒకటి పృథ్వీలింగం. అంటే ఈ పంచభూతాలు అంటే ఏంటివి? భూమి, ఆకాశము, అగ్ని, జలము, తర్వాత నీరు. అంటే భూమి, ఆకాశము, అగ్ని, జలం, వాయువు, ఈ 5 కలిస్తేనే పంచభూతాలు. ఈ సృష్టి అంతా కూడా పంచభూతాలతో నిర్మించబడింది. భూమి అంటే మన్ను, గాలి మనం పీల్చేటువంటి గాలి, గాలి లేకపోతే జీవం లేదు. భూమి లేకపోతే జీవం లేదు. అగ్ని లేకపోతే జీవం లేదు. ప్రతి శరీరంలోనూ అగ్ని ఉండాలి. అగ్ని లేకపోతే చల్లబడిందంటే మనిషి చనిపోయినాడని అర్థం. అగ్ని, వాయువు, తర్వాత ఆకాశం. ఆకాశం కూడా ఒక తత్వం, ఒక పదార్థంగా ఆ రోజుల్లో పంచ భౌతిక పదార్థాలుగా చెప్పేవాళ్ళు. వీటికి చిహ్నాలుగానే మనకి దక్షిణ భారతదేశంలో 5 లింగాలని స్థాపించారు. అది పృథ్వీలింగం. కాంచీపురంలో ఏకాంబరేశ్వరనాథ దేవాలయంలో కాంచీపురంలో పృథ్వీలింగాన్ని స్థాపించారు. అక్కడ సాక్షాత్తు పార్వతీదేవి మట్టితో శివలింగాన్ని తయారు చేసి పూజించిందని చెప్పి అక్కడ స్థానిక పురాణం చెప్తా ఉందన్నమాట. దాని తర్వాత జలలింగం. తిరుచునాపల్లిలో జంబుకేశ్వరాయలంలో జలలింగాన్ని స్థాపించినారు. జలం అనేది ఒక స్వచ్ఛమైనటువంటిది. మనిషి స్వచ్ఛంగా ఉండాలనే దానికి అది ఒక చిహ్నం. మనస్సు, తర్వాత నీ శరీరము స్వచ్ఛంగా ఉండాలి అనే దానికి ఒక చిహ్నంగా జలలింగం తయారు చేసి అక్కడ స్థాపించారు. తర్వాత అగ్నిలింగం. అగ్నిలింగం అనేది తమిళనాడులో తిరువణ్ణామలలో అగ్నిస్తంభములో ఆ లింగం ఉద్భవించిందని చెప్పి అగ్నిలింగం అని చెప్తారు. ఈ అగ్నిలింగం అనేది మనుషుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని దహించి వేసి, ఇలా ఉన్నటువంటి చెడుని దహించి వేసేది అని చెప్పి తిరువణ్ణామలలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి దేవాలయము తిరువణ్ణామలలో అగ్ని దేవాలయం, అగ్నిలింగం. దాని చుట్టూరా మనం ప్రదక్షిణ చేసినప్పుడు చాలా లింగాలు ఉన్నాయి అక్కడ. వాయులింగముతో పాటు అన్ని లింగాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా ప్రముఖమైనదంటూ అగ్నిలింగం. తర్వాత వాయులింగం. శ్రీకాళహస్తిలో, తిరుపతి దగ్గర శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తేశ్వర ఆలయం ఉంది. అక్కడ వాయులింగాన్ని స్థాపించినారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, శ్రీకాళహస్తికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి గర్భగుడిలో గాలి కొంచెం కూడా గాలి రాదన్నమాట. అలాంటి గర్భాలయంలో జ్యోతి వెలిగినప్పుడు ఆ జ్యోతి కదులుతూ ఉంటుందంట. గాలి లేకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి జ్యోతి కదులుతుంది. అది ఒక అద్భుతం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక చివరిది ఆకాశలింగము. ఇది చిదంబరంలో నటరాజస్వామి ఆలయంలో ఉంది. ఇది ఆకాశలింగం. ఆకాశతత్వం అంటే అనంతము అని. ఈ సృష్టి అంటే దీని ఉద్దేశం ఏంటంటే పంచభూతాల కలయిక శివలింగం. పంచభూతాల్లో కూడా శివుడే ఉన్నాడు అన్నది ఒక తత్వం అన్నమాట. అంటే మన శరీరమే పంచభూతాల కలయిక, ఈ సృష్టి పంచభూతాల కలయిక. అలాంటప్పుడు దేవుడు కూడా పంచభూతాల కలయిక. ఈ పంచభూతాల యొక్క సృష్టికర్త దేవుడు ఆ శివుడైనప్పుడు ఆ శివుడు వేరే, పంచభూతాలు వేరే అనేటువంటి భావన ఉండదన్నమాట.
అందరూ ఒక్కటే. అంటే సృష్టి అంతా ఒకటే. అందుకనే నీలో ఉన్న శివుడు, నాలో ఉన్న శివుడు ఒకటే అంటాం. కనుక శివుణ్ణి ప్రతి ఒక్కరిలో చూడాలి, దేవుణ్ణి ప్రతి ఒక్కరిలో చూడాలి. ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి దేవుని చూసినప్పుడు నీవు అతనికి హాని చేయవు. అంటే కేవలం మనుషులకే కాదు, పశు పక్షాదులు జీవరాశులు అన్నిటికీ కూడా శివుడే దేవుడు కదా. మనం ఎప్పుడు మన గురించి ఆలోచన చేస్తుంటాం కానీ పక్షుల గురించి, జంతువుల గురించి, చెట్ల గురించి, ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవకోటి గురించి మనం ఆలోచించేయం. ప్రతి జీవి యొక్క సృష్టికి మూలమైనటువంటి శివుణ్ణి ప్రతి జీవిలో నీవు చూసినప్పుడు అది శివమయం అవుతుంది. అదే ఏకేశ్వర ఉపాసన అవుతుంది. కనుకనే సర్వము శివమయం అనేది ఎందుకంటామంటే నీలో ఉన్న శివుడు, ఇతరుల్లో ఉన్న శివుడు, ఇతర జీవుల్లో ఉన్న శివుడు ఒక్కడే అన్నప్పుడు నీవు ఇంకొకరికి హాని చేయవు, అతన్ని కూడా శివునిగానే భావిస్తావు. కాబట్టి సర్వకోటిని మనము ఈ చరాచర జగత్ అంతా కూడా శివమయం అన్నప్పుడు రాగద్వేషాలు ఉండవు, ఒకరికి హాని చేయము, అందరూ సుఖశాంతులతో ఉంటారు. ఇది శివతత్వము యొక్క, శివలీల యొక్క శివ ప్రాముఖ్యత అనమాట. ఈ శివుని యొక్క ప్రాముఖ్యత అదే. సర్వకోటి యందు నీవు దయతో ఉండాలి, సర్వకోటి యందు నీవు భక్తితో ఉంటే అది సర్వము శివమయం అవుతుంది. అదే శివుని తత్వము, అంత తప్ప వేరే ఏమీ కాదు. కనుక ఈరోజు ముఖ్యంగా శివుని ఎందుకు ధ్యానించాలి అంటే అదేదో మిగతా రోజుల్లో ధ్యానించకూడదని కాదు, కనీసం సంవత్సరంలో ఒక రోజైనా శివతత్వాన్ని మనం తెలుసుకోగలిగితే దాన్ని మిగతా రోజుల్లో కూడా పాటించేదానికి అవకాశం ఉంటుంది. ఈ సాంసారిక జీవనంలో మనం కొట్టాడుతూ, ఈ సంసారంలో కొట్టుమిట్టాడుతూ ప్రతి ఒక్కటి మర్చిపోతాం. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి పర్వదినాలప్పుడు మనం ప్రకృతిని ప్రేమించాలా, సర్వజీవుల్ని ప్రేమించాలా, తోటి మనిషిని ప్రేమించాలా, అతన్ని కూడా శివుడే అని మనము భావించాలా. కాబట్టి ప్రతి వాటిలో కూడా, ప్రతి అణువులో కూడా శివతత్వాన్ని మనం చూసినప్పుడే ఈ లోకమంతా కూడా శాంతిమయంగాను సుఖంగాను ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కనుకనే లోకమాత అయినటువంటి పార్వతీదేవి, లోకేశ్వరుడైనటువంటి ఈశ్వరుని యొక్క పరమ పవిత్రమైనటువంటి లింగోద్భవం. లింగం అంటే స్త్రీ పురుషుల కలయిక, ఒక సృష్టి రహస్యం. కాబట్టి ఆ లింగాన్ని మనం పూజించడం అనేది మన యొక్క ప్రాచీనమైన కాలం నుంచి, నీవు మహాభారతం తీసుకోండి, రామాయణం తీసుకోండి, భాగవతం తీసుకోండి, ఎక్కడ తీసుకున్నా, ఏ గ్రంథంలో తీసుకున్నా శివుని యొక్క లీలని, శివుని యొక్క తత్వాన్ని, శివ అనే యొక్క పదాన్ని వాడని గ్రంథం లేదు. ఇక ఋగ్వేదంలో కూడా రుద్ర అనేటువంటి పేరుతో శివుని కొలుస్తారు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మారేడు నీవని ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు, గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగమ్మ మెచ్చిన జంగమయ్యవని, గంగను తేన నీ సేవకు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. అంటే శివునికి నీవేమన్నా తీసుకొని వెళ్ళి పూజించవచ్చు. పత్రం, తోయం, పత్రం కానీ, బిల్వపత్రం కానీ, తోయం కానీ, నీటితో కానీ, ఏదైనా ఒక పండుతో కానీ, పుష్పం, పొలం, పుష్పం, ఫలం, పత్రం, తోయం, ఏదైనా దేనితోనైనా నీవు పూజించవచ్చు. నైవేద్యం అంటే ఏదో పరమాన్నమే చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడికి నీవేమైనా సమర్పించవచ్చు. ఆ రోజంతా ఉపవాసం ఉండి, ఈరోజు సాయంకాలం 5 గంటల పైన శివరాత్రి ప్రారంభం అవుతుందని చెప్తా ఉన్నారు. రేపటి రోజు సోమవారం అంతా ఈవినింగ్ వరకు, సోమవారం ఈవినింగ్ వరకు కూడా శివరాత్రి ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇది ఉపవాసం ఉండడం. ఇక్కడ ఉపవాసం అంటే ఏంటంటే ఉపవాసం, దగ్గర, నివాసం. అంటే దగ్గర, నివాసం అంటే ఏమి, శివుని దగ్గర అని ఉండడం. శివునికి దగ్గరగా ఉండడం అంటే శివుని మననం చేయడం. అంటే కడుపు నిండుగా భోజనం చేస్తే మనకి
అంతటి భక్తి ఉండదు. శరీరం కూడా ఒక యాక్టివ్గా ఉండాలి అంటే, శరీరము మనస్సు చైతన్యంలో ఉండాలంటే శరీరానికి ఉపవాసం చాలా అవసరం అన్నమాట. సుష్టుగా భోంచేసిన తర్వాత నీ యొక్క శరీరము నీ యొక్క మనసు పనిచేయవు. కాబట్టి ఉపవాసం ఉండడం వల్ల శరీరం శుభ్రపడుతుంది, అందులోనే భక్తి ఉంటుంది అనమాట. అందుకనే ఉపవాసంతో జాగరణ చేయాలి అని చెప్తారు. అక్కడ ఉపవాసం అంటే నీవు భజన చేయొచ్చు, లేదంటే పాటలు పాడుకోవచ్చు, లేదంటే ధ్యానించవచ్చు, నామస్మరణ ఏదైనా చేయొచ్చు. సామూహిక భజన కావచ్చు, శివుని యొక్క నామస్మరణ కావచ్చు, శివుని ధ్యానించడం కావచ్చు, రకరకాల నీకు అనుకూలమైనటువంటి విధానంలో శివుణ్ణి పూజించడము, శివుణ్ణి తెలుసుకోవడము, శివుణ్ణి మననం చేయడమే ఉపవాసం యొక్క ప్రథమ లక్షణం అని చెప్పవచ్చు. ఈ రకంగా శివుణ్ణి మనం తెలుసుకుంటూ శివ జాగరణ చేస్తూ ఈరోజు పరమ పవిత్రమైనటువంటి ఈ శివరాత్రి పండుగ విశిష్టాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని శివుణ్ణి ధ్యానిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా శివుని చూస్తూ, ఇది చాలా ముఖ్యం. శివ అంటే అదేదో గుడిలో మాత్రమే శివుడు లేడు, శివలింగంలో మాత్రమే శివుడు లేడు. ఇప్పుడే చెప్పాను కదా, పంచభూతాలలో శివుడున్నాడు. కాబట్టి నీలోనో శివుడున్నాడు, నాలోనో శివుడున్నాడు. నువ్వు చూసే విధానాన్ని బట్టి ఇందుగలడందు లేడని సందేహము అంటాడు కదా భక్త ప్రహ్లాద్. అలాగా శివతత్వం అనేది పంచభౌతికాల్లోనూ ఉంటుంది. పంచభౌతికంలో ఉందంటే నీలో, నాలో, ప్రపంచంలో, అణువణువులో, చెట్లలోను, పుట్లలోను, రాయిలోను. అందుకనే మనం రాయి రూపంగా చూస్తున్నాము. ఆ రాయిని రాయిగా భావించము, దైవంగా భావిస్తాం. అది గొప్పతనం, భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం. అది భారతీయులలో ఉన్నటువంటి తాత్విక చింత ఏంటంటే ప్రకృతిలో మమేకమై ప్రకృతిని పూజించడం. చెట్లని, పుట్లని, గాలిని, నీటిని, రాయిని అన్నిటినీ పూజిస్తున్నామంటే అర్థం ఏంటంటే అది ఒక తాత్విక చింతన. అది భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యం, పరమది. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటివి మనకు కనబడవు. అంతటి తాత్వికత మన భారతదేశంలో ఉందన్నమాట. అది శివలీల, అదే శివతత్వం. ఈ రకంగా మీ అందరికీ కూడా శుభాశిస్సులు ఆ సర్వేశ్వరుడైనటువంటి శివుడు కలిగించాలని చెప్తూ మీ అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ ఓం నమ శివాయ, అందరికీ మంచి జరుగుగాక, సమస్త సుఖినో భవంతు అంటాం కదా. నమ శివాయ, నమ శివాయ.